ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తానండి. అది మాది కాదు, యవనస్తురాలైన ఒక విధవరాలి సాక్ష్యం. చాలా అందగత్తె. ఆమె ఎవరంటే మా హోమ్ టీచర్. మేము హాస్టల్లో ఉన్నప్పుడు మాకు హోమ్ టీచర్ గా ఉంటారు. మళ్ళీ వాళ్ళు క్రిస్టియన్స్ కాదండి, ముస్లిమ్స్. అయితే ఆ టీచర్ గారు చిన్న మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లడు. 3 పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు. ఇప్పుడు పిల్లలు చిన్న పిల్లలు, ఒకళ్ళేమో 5 years, ఒకళ్ళేమో 6, ఒకళ్ళేమో 8, అట్లా. అంత చిన్న వయసు పిల్లలు చనిపోతే, అదే అంత చిన్న వయసులో ఉన్నప్పుడు ఆమె వయసు ఎంత ఉండిద్దండి? తక్కువే కదా, చిన్న వయసే కదా, యవనస్తురాలు కదా. అది ఒక మంచి అందగత్తె, చాలా అందగత్తె. కానీ ఆ 3 పిల్లల్ని పెంచడానికి ఆమె ఏ తప్పు చేయకుండా ఎవ్వరి మీద ఆధారపడలేదండి. వాళ్ళ బంధువుల మీద ఆధారపడలేదు, వాళ్ళ స్నేహితుల మీద ఆధారపడలేదు, ఎవ్వరి మీద ఆధారపడలేదు. కానీ దేవుని మీద ఆధారపడిందండి. దేవుని మీదే ఆధారపడింది. ఆమె యవనస్తురాలైనా కూడా, అందగత్తైనా కూడా ఈ అట్రాక్షన్స్ కి లోకంలో పడిపోకుండా ఎవ్వరికల్లే చూడరు. అసలు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు టీచర్ గారు. 3 పిల్లల్ని అక్కడ మాతో పాటే హాస్టల్లో చదివించారు. తండ్రి లేడు, ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. అయినా సరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వలా. ఎందుకంటే దేవుని గొప్పతనం తెలుసుకుంది. జనరల్ గా అయితే తక్కువ కదండి ముస్లిమ్స్ కి. కానీ మరి ఎలా తెలుసుకున్నారు టీచర్ గారు మాకైతే తెలియదు. అప్పుడు అక్క వాళ్ళు, మాకన్నా పెద్దవాళ్ళు, మేము చిన్న పిల్లలం. అక్క వాళ్ళు చదివేటప్పుడు 3 పిల్లలు చదివించింది ఆమె. హోమ్ టీచర్ అంటే జీతం చాలా తక్కువ అప్పుడు. ఎప్పుడు 2000 ఆ టైంలో చాలా తక్కువ జీతం ఉండిద్ది కదా. ఆ జీతంతోనే వాళ్ళ 3 చదివించింది. మంచి పొజిషన్ లో ఉన్నారండి ఇప్పుడు. కానీ ఒక్క ఆడదాని వల్ల, అది కూడా విధవరాలు, 3 పిల్లల్ని పెంచి పోషించి చదివించి సెటిల్ చేసింది. ఇప్పుడు 3 పిల్లలు అమెరికాలో ఉన్నారు. అక్క వాళ్ళు 3 పిల్లలు. అన్నయ్య జాను, అన్న పేరు జాన్ అన్నయ్య. అన్నయ్య అక్కడే ఉన్నాడు. అక్క వాళ్ళిద్దరు, ఆశక్క, ఇంకో అక్క ఉంది. 3 అమెరికాలోనే ఉన్నారు. అక్కడ స్థిరపడ్డారు. ఇక తర్వాత మేము ఇక పెద్ద పిల్లలం అయిపోయి మేము బయటకు వచ్చిన తర్వాత అప్పటికి మేడం టీచర్ వయసు పెద్ద వయసు కదా, ఇక ఆమెను కూడా తీసుకెళ్లారు వాళ్ళతో పాటు. అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, యవనస్తురాలైన ఒక విధవరాలు పూర్తిగా దేవుని మీద డిపెండ్ అయితే ఇక ఆమె జీవితం గాని, ఆమె పిల్లల భవిష్యత్తు గాని ఎలా ఉండిద్ది అనే దానికి ఒక మంచి ఉదాహరణ, బెస్ట్ ఉదాహరణ. అసలు ఇంకా ఎవరిని చూడక్కర్లేదండి. టీచర్ ఈమె జీవితాన్ని చూడొచ్చు. యవనస్తురాలు మంచి వయసులో ఉంది, ఏజ్ మంచి వయసులో ఉంది. ఆ వయసులో ఉంటే మామూలుగా కోరికలు అనేవి ఉంటాయి కదా ప్రతి ఒక్కళ్ళకి. యవన కాలంలో ఉన్నప్పుడు ఆ లోకం అట్రాక్షన్స్ చాలా ఉంటాయి, కోరికలు అనేవి వస్తూ ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టేసి దేవుని మీదే డిపెండ్ అయిందండి. అసలు నిజంగా ఆమె చేతిని తండ్రి పట్టుకున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే, పెద్దన్నయ్య సిఏ అనుకుంటా, సిఏను అంతకు మించి ఏదో జాబు. రెండో అక్క కూడా మంచి కార్పొరేట్ ఆఫీసులో జాబు. మూడో అక్క ఆమె సిఏ. గవర్నమెంట్ జాబ్లే, 3కి గవర్నమెంట్ జాబ్లే. అమెరికాలో సెటిల్ అయ్యారు. ఇక అంటే అక్కడ ఎప్పుడు మేము చిన్నపిల్లలప్పుడే వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పటికీ అక్కడే సెటిల్ అయిపోయి ఉంటారు. అసలు అంత చక్కగా తండ్రి ఆశీర్వదించాడు. ఎందుకంటే అందరూ చాలా మంది ఇప్పుడు విధవరాళ్లను మనం చూస్తూ ఉంటాం. చాలా మంది అరే పాపం చిన్న పిల్లలే, చిన్న వయసులోనే మరి భర్తను పోగొట్టుకుంది, మరి అట్లా ఒంటరిగా ఉంటే బాగుండదు కదా అని ఎక్కువ శాతం మ్యారేజెస్ అనేవి చేస్తూ ఉంటాం. రెండో పెళ్లి చేస్తూ ఉంటారు కదా. అమ్మా ఈ వయసులో మరి నీకైనా పిల్లలకైనా ఒక తోడు కావాలి కదా, ఒక్కదానివే ఎలా ఉంటావు, పిల్లల భవిష్యత్తు ఏంటి, వాళ్ళకి ఏదైనా సెటిల్ చేయాలన్నా కూడా మరి ఎవరొకరు తోడు ఉండాలి కదా అని లోకపరంగానే మనం ఆలోచిస్తాం. కానీ ఎక్కువ శాతం లోకపరంగా ఆలోచిస్తాము. అదే సలహాలు మనకు తెలిసిన వాళ్ళకి అదే సలహా ఇస్తాం. మ్యాక్సిమం మీరు ఇచ్చుంటారు, నేనైతే ఇవ్వలేదులేండి, ఎందుకంటే నాకు అంత వయసు లేదు. బహుశా ఈ మాటలు వింటున్నా మీరు ఇచ్చుండొచ్చు. కానీ అలా లోకపరంగా ఆలోచించకుండా, వాళ్ళ మైండ్ కూడా లోకపరంగా ఆలోచించకుండా, నువ్వేమి లేదమ్మా, నీకెవ్వరున్నా లేకపోయినా నీ బిడ్డల కోసమైనా నీ కోసమైనా ఒకటే సలహా, ఒకటే దారి, పూర్తిగా దేవుని మీద ఆధారపడు,
ఖచ్చితంగా దేవుడు మీకు కావాల్సిన అవసరతలన్నీ తీరుస్తాడు. మీ పిల్లల భవిష్యత్తులు కూడా చాలా బాగుంటాయి. మంచి సెటిల్మెంట్ అనేది దేవుడే చేస్తాడు. దానికి నువ్వేం చెయ్యక్కర్లేదు. ప్రతి విషయానికి ప్రతి దానికి మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడు అని ఇలాంటి సలహాలు ఇవ్వండి. ఒకవేళ మీ దగ్గర మీ చుట్టుపక్కల ఎవరైనా యవ్వనస్తులైనా వాళ్ళు భర్తల్ని కోల్పోతే ఇలాంటి సలహా ఇవ్వండి. ఒకవేళ ఆమె ఒంటరిగా ఉంటే ఈ లోకంలో అందరూ మంచోళ్ళు ఉండరు, ఎవరొకళ్ళు ఉంటారు మూర్ఖులు, అలాంటి వాళ్ళు ఏదన్నా అఘాయిత్యం చేస్తారేమో అనే భయం కూడా మనకు ఉండకూడదు. ఎందుకంటే మనం మనం ఎవరి మీదైతే డిపెండ్ అయ్యామో, ఎవరి మీదైతే పూర్తిగా ఆనుకున్నామో ఆయన శక్తిగల తండ్రి. మనం ఎవరెలాంటి వాళ్ళో మనకు తెలియదు, కానీ తండ్రికి తెలుసు కదా. అలాంటి ఆపదలు కూడా మనకి రాకుండా మన చుట్టూ కంచె వేసే గొప్ప శక్తిగల తండ్రి మనకున్నాడమ్మా. ఆయన మీద అనుకో. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నా వచ్చిన అతను బిడ్డల్ని ప్రేమగా చూసుకోడో మనం చెప్పలేము. నిన్ను బాగా చూసుకోడో మనం చెప్పలేము. కాబట్టి నీ వయసు చిన్న వయసు అయినా సరే దేవుని మీద ఆనుకో. ఇక నీకు గాని నీ బిడ్డలకు గాని ఏ లోటు ఉండదు, ఏ కొరత ఉండదు అని. ఫర్ ఎగ్జాంపుల్ అని ఇప్పుడు నేను చెప్పిన టీచర్ గారి గురించి మీరు చెప్పండి. వాళ్ళు ముస్లిమ్స్ అండి. అస్సలు అప్పట్లో తక్కువ క్రిస్టియానిటీలు. ఇప్పుడంటే ఎక్కువ మంది వస్తున్నారు కానీ క్రిస్టియానిటీలోకి అప్పట్లో తక్కువ కదా. 24 సంవత్సరాల క్రితం అప్పుడు ఆ టైంలో చాలా తక్కువ కదా. కానీ టీచర్ గారు నిజంగా అసలు ఇప్పటికి నేను ఆలోచిస్తా ఉంటా. ఆమె యవనస్తురాలు, మంచి అందగత్తె. ఆమె రెడీ అయిందంటే పిల్లలందరూ ఆమె కల్లే చూస్తా ఉంటాం. ఏదైనా ఫంక్షన్ అంటే కాస్త మంచిగా రెడీ అవుతారు కదా టీచర్స్. మరి అంత హెవీగా కూడా రెడీ అవ్వరు, సింపుల్ గానే ఉంటారు, కానీ చాలా బాగుంటారు. ఇక అక్క వాళ్ళైతే ఇక చెప్పక్కర్లా, 2 కళ్ళు సరిపోవు, అంత అందగత్తెలు ముగ్గురు. అయినా సరే కేవలం వాళ్ళు ఆశీర్వదించబడ్డారు, వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యారంటే కేవలం ఒకే ఒక్క కారణం ఏంటంటే దేవుని మీద ఆనుకుంది. ఆమె యవనస్తురాలైనా ఆమె కోరికలన్నీ చంపుకొని ఎవ్వరి మీద ఆధారపడకుండా, నాకెవరొద్దు, మనుషుల మీద ఆధారపడితే నా సమస్య సగమే తీరిద్ది. అదే దేవుని మీద ఆధారపడితే, దేవుని మీద డిపెండ్ అయితే నా సమస్య పూర్తిగా తీరిపోయిద్ది. నా బిడ్డల భవిష్యత్తు గురించి కూడా నాకు బెంగ అనేది ఉండదు అని నమ్మి మా చేత ప్రార్థన చేయించేవాళ్ళు. మోకాళ్ళ మీద మేము ఆ రాళ్లల్లోనే మోకాళ్ళేసి ప్రార్థన చేయించేవాళ్ళు. టీచర్ గారు చెయ్యండి ప్రార్థన, ఇంకా చెయ్యండి అని అసలు ఏడుస్తా ప్రార్థన చేయించేవాళ్ళు. ఏడుస్తా చేయండి ప్రార్థన, ఏడుస్తా చేయండి టీచర్ గారు చెప్పేవాళ్ళు. వాళ్ళు ముస్లిమ్స్ అయినా సరే మాతో చేపించేవాళ్ళు. అలా ప్రార్థన చేయడం వల్ల మాతో చేపించిన ఆమెకి బ్లెస్సింగ్స్ వచ్చాయి. అలా చేయడం వల్ల మాకు దేవుని ఆశీర్వాదాలు వచ్చాయండి. మాకు తెలియని వయసులోనే మోకాళ్ళేసి రాళ్లల్లో కన్నీరు గార్చి చేసాము. ఎందుకు కన్నీరు గారుస్తున్నామో, అలా చేయడం వల్ల ఉపయోగం ఏందో మాకు తెలియదు అప్పుడు చిన్నప్పుడు. ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు మేమున్న పొజిషన్ చూసుకుంటే, ఓహో అప్పుడు తెలియని వయసులో కూడా మేము అలా అంత భారంగా ప్రార్థన చేపించారు, మాకు తెలియకుండానే ప్రార్థన చేశాం, అందుకే దేవుడు మమ్మల్ని ఇంతగా ఆశీర్వదించాడు అని ఇప్పుడు అర్థమవుతుందండి. అసలు నిజంగా టీచర్ గారైతే భలే, అసలు ఎవరిని చూడలేదు నేను ఎక్కడ ఇప్పటికి కూడా. ఒక యవనస్తురాలు అంత అందగత్తే, అన్ని అట్రాక్షన్స్ పక్కన పెట్టేసి, అన్ని ఫీలింగ్స్ గాని, ఏ కోరికలు గాని ఏవి కూడా అన్ని పక్కన పెట్టేసి దేవుని మీద డిపెండ్ అయ్యి, కేవలం దేవుని మీద డిపెండ్ అయింది కాబట్టే 3 పిల్లలు సిఏలు, ఒకళ్ళేమో ఇక అంతకన్నా ఎక్కువ గవర్నమెంట్ జాబ్లే 3కి. మంచిగా సెటిల్ అయ్యారు పిల్లలు 3. ఇక అంతకన్నా ఒక తల్లికి ఒక తండ్రికి అంతకన్నా ఏం కావాలండి? పిల్లలు మంచిగా సెటిల్ అయితే అంతకన్నా ఏం కావాలి తల్లిదండ్రులుగా? అంతే కదా. ఆమె అదే చూసింది. నా పిల్లలు బాగుంటే చాలు, నా పిల్లలు బాగుండాలంటే, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే నేను ఎవరి మీద ఆధారపడకూడదు, నా దేవుని మీదే ఆధారపడాలి. అంటే యేసు ప్రభు గురించి ఆమె అప్పుడప్పుడే తెలుసుకుంటున్నారేమో. అది క్రిస్టియన్ ఆర్గనైజేషన్ కదా, అక్కడ మేబీ జాబ్ కోసం వచ్చి ఉండొచ్చు. ఆమె హోమ్ టీచర్స్ కావాలంటే అప్లై చేసుకున్నారేమో, అప్లై చేసుకుంటే తీసుకుని అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ చేసే ప్రార్థనలు, అక్కడ చెప్పే వాక్యాలు, దేవుడు మనకి ఎలా తోడుగా ఉంటాడు అవన్నీ వినుంటారనుకుంటా. విని అక్కడే మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారు.
పిల్లలు కూడా యేసు ప్రభు మన తండ్రి కృపలోనే పెంచారండి. అక్క వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు చక్కగా. ముస్లిమ్స్ అయినా కూడా అంత అందగత్తెలు కూడా అసలు చాలా బాగా దేవుణ్ణిలో పెంచింది. మంచి సెటిల్మెంట్, మంచి అసలు ఎలా సెటిల్ అయ్యారంటే ముగ్గురు, ఒక మంచి కోటీశ్వరుడి పిల్లలు కూడా అలా సెటిల్ అవ్వలేరు. అలా సెటిల్ చేసాడు మన తండ్రి. అందుకే ఎవరైనా ఒకవేళ మీరు యవ్వనంలో ఉండి యవనస్తులయ్యుండి విధవరాలుగా ఉంటే దయచేసి నాది ఒకటే సలహా, ఇంకొక తోడు ఉంటే బాగుండిద్ది, నాకు నా పిల్లలకి భరోసా ఇంకొకళ్ళు ఉంటే బాగుండిద్ది, అది మనుషులైతే బాగుండిద్ది అని అనుకోవద్దండి. ఎందుకంటే బైబిల్లో ఉండిద్ది, ఒకవేళ ఎవరైనా విధవరాలైతే మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఉండడమే మంచిది అని బైబిల్లో ఉండిద్ది, వాక్యం ఉంది. అది ఎక్కడుందో నాకు రిఫరెన్స్ గుర్తు రావట్లేదు కానీ మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఉంటేనే ఆమెకి మంచిది. ఒకవేళ ఉండలేకపోతే అప్పుడు చేసుకోమని ఉంది కదా, చేసుకోకుండా ఉంటే మంచిది, చాలా మంచిది. ఒకవేళ కోరికలు ఆపుకోలేక ఇక లోకంలో పాపంలో పడిపోయే పరిస్థితి అయితే ఆ పాపంలో పడే కన్నా పెళ్లి చేసుకొని ఉంటే మంచిది అని చెప్పని ఉండిద్ది. కానీ పెళ్లి దాకా వెళ్ళకండి. అలాంటి ఆలోచన చేయకుండా నాకు నా ఇంట్లో మనిషి నా భర్త లేకపోయినా సరే నేను నమ్మిన నా తండ్రి ఉన్నాడు, నా దేవుని కృప నాకుంటే చాలు, నా బిడ్డలకు తోడుగా ఉంటే చాలు, నేను ఈ లోకస్తుల గురించి నేను ఆలోచించొద్దు, నా తండ్రి మీద నేను ఆనుకుంటే చాలు, నాకు సమస్తము తండ్రి తీరుస్తాడు. నేను పనిచేసినా చేయకపోయినా ఒకళ్ళ మీద ఆధారపడితే మేబీ నాకు మంచి జరగకపోవచ్చు, కానీ నా దేవుని మీద ఆధారపడితే చెడు అనేదే జరగదు, మంచే చేస్తాడు నా తండ్రి అని మనస్ఫూర్తిగా దేవుని మీద ఆధారపడండి. అలానే పని చేయకుండా ఖాళీగా మాత్రం ఉండొద్దండి. పని చేసుకోవాలి, మనం చేయదగ్గా పని చేసుకోవాలి, మిగతాది ఇక దేవుని మీద డిపెండ్ అవ్వాలి. ఇక మన ఆదాయం తక్కువైనా హోమ్ టీచర్ అంటే 2000 సంవత్సరంలో అంటే 24 ఏళ్ల ముందు హోమ్ టీచర్ జీతం ఎంత ఉండిద్దండి? పోనీ క్లాస్ టీచర్ కాదు, హోమ్ టీచర్ జీతం అంటే ఎంత ఉండిద్ది? హెల్పర్స్ కి చాలా తక్కువ. ఆ తక్కువ జీతంతో 3 పిల్లల్ని ఎలా చదివించాలి, ఫీజులు ఎలా కట్టాలి, బుక్స్ ఎలా తీసుకోవాలి? కానీ ఆమె జీతం తక్కువే, కానీ ఆమె నమ్మిన దేవుని గొప్ప దేవుని నమ్మింది కాబట్టే ఆమెకు అవసరతలన్నీ తీర్చేశాడు తండ్రి. ఒక మంచి పొజిషన్ లో 3 పిల్లలు సెటిల్ చేశాడు. ఇక అంతకన్నా మనకేం కావాలండి? మనకు తోడుండాలా? అంత గొప్ప సర్వ సృష్టికర్తే మనకు తోడుగా ఉంటుంటే ఇక మనుషుల తోడు మనకెందుకండి అని మీరొక్కసారి ఆలోచించుకోండి. అంటే మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలని కించపరచాలని కాదండి, ఇలా జరిగింది. ఆమె పూర్తిగా దేవుని మీద ఆధారపడింది కాబట్టి వాళ్ళ పిల్లలు ఇలా బ్లెస్ చేయబడ్డారు. దేవుని సహాయం ఇలా వచ్చింది. అస్సలు కనీసం 10th వరకు కూడా చదివించలేని స్థితి ఆమెది. ఎందుకంటే బంధువులు కూడా ఆమెను వెలివేస్తారు కదా, ఖచ్చితంగా వెలివేసే ఉంటారు. ఎవరు వచ్చేవాళ్ళు కాదు. టీచర్ గారు హాస్టల్లోనే మాతో పాటు ఉన్నా కూడా ఆమెను చూడ్డానికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ముస్లిం అయ్యుండి క్రిస్టియానిటీలోకి ఉంది కదా, క్రిస్టియానిటీ తీసుకుని అందులో కన్వర్ట్ అయిందని ఎవరు రాలేదు. అయినా సరే పర్వాలేదు, నాకు ఎవ్వరు ఉన్నా లేకపోయినా నా దేవుడు నాకుంటే చాలు అనుకుంది. అసలు ఎంత గొప్ప ధన్యత, భలే సంతోషం వేసిద్ది ఆ టీచర్ని చూసినప్పుడల్లా, తలుచుకున్నప్పుడు, గుర్తొచ్చినప్పుడల్లా. అసలు ఒక యవనస్తురాలు ఒక అంత అందగత్తె లోకంలో పడిపోకుండా దేవుని మీదే ఆధారపడి పిల్లల్ని ఎంత చక్కగా సెటిల్ చేసింది అని భలే దేవునికి స్థుతులే చెల్లించుకుంటానండి. అందుకనే ఎవరైనా యవనస్తులు ఈ మాటలు వింటున్న మీరు, మీ చుట్టుపక్కల ఎవరైనా యవనంలో ఉన్న విధవరాళ్ళు ఎవరైనా ఉంటే, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే భర్తను పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, అమ్మా మీరు బాధపడొద్దు, మనుషుల మీద ఆధారపడొద్దు, మీ బంధువుల మీద ఆధారపడొద్దు, పూర్తిగా దేవుని మీద ఆధారపడండి. పూర్తిగా దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. దేవుని సహాయాన్ని అడగండి. నాకెవ్వరి సహాయం వద్దయ్యా, నా బిడ్డలకి గాని నాకు గాని ఎవ్వరి సహాయము, ఎవ్వరి తోడు నాకొద్దు, మీ సహాయం నాకు కావాలి, నా బిడ్డలకి మీ తోడే నాకు కావాలి అని అడగమని మీరు మనస్ఫూర్తిగా చెప్పండి. వాళ్ళని ధైర్యపరచండి. ఖచ్చితంగా అలా చెప్పినందుకు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు తండ్రి, వాళ్ళని ఆశీర్వదిస్తాడు.